చాలా బాగున్నాను అన్నయ్య. మీరు ఎలా ఉన్నారు? ఏం చెప్పండి అన్నయ్య. ఎందుకన్నయ్య? సరే అన్నయ్య, అమ్మ కూడా చెప్పింది మీ గురించి. మేము ఖచ్చితంగా జాయిన్ అవుతాం అన్నయ్య. అక్షయ్ పక్కనే ఉంది అన్నయ్య. నేను కూడా వింటున్నాను అన్నయ్య. కంపల్సరీగా జాయిన్ అవుతాం. ఓకే సరే అన్నయ్య, బాయ్. అవును భూమి, మన ఫ్రెండ్ నాగేశ్వరి కూడా ఉంది కదా, తనని కూడా జాయిన్ చేపిస్తే ఎలా ఉంటుంది? అవును కదా, తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి విషయాల్లో. అది ఇంగ్లీష్ నేర్చుకోవాలని. సరే, మనం వాళ్ళ ఇంటికి వెళ్దామా? సరే వెళ్దాం కదా. నాగేశ్వరి, లోపలికి రండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. నువ్వు ఎలా ఉన్నావు? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, మేము హెచ్ఎంసీ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము. నువ్వు కూడా వస్తావేమో అని వచ్చాము. అవునా, నేను కూడా హెచ్ఎంసీ ఇన్స్టిట్యూట్కి వద్దామనుకున్నా, కానీ మా అమ్మ ఒప్పుకోదే. ఎలా? అయ్యో, ఏం కాదులే, మీ అమ్మగారిని మేము ఒప్పిస్తాంలే. ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? ఏం లేదు ఆంటీ, మేము హెచ్ఎంసీ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. నాగేశ్వరిని కూడా తెచ్చుకోవడానికి. లేదు, నేను పంపాను. లేదమ్మా, నేను వెళ్తాను. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళి పని చేసుకోపో. ఎందుకు ఆంటీ, ఎందుకు హెచ్ఎం ఇన్స్టిట్యూట్ కి పంపారు? అర్థం కాదా మీకు? బయట సమాజం బాగాలేదు. అబ్బాయిలు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. టీవీలో న్యూస్ లో చూడడం లేదా మీరు? అయినా మీరెందుకు వెళ్తున్నారు? వెళ్ళకండి మీరు కూడా. ఆంటీ, సమాజంలో ప్రతి ఒక్క ఆడపిల్ల భయపడి చేతులు కట్టుకొని కూర్చుంటుంది కాబట్టి సమాజం ఇలా తయారైంది ఆంటీ. అదే ఆడపిల్ల తిరగబడితే ఈ సమాజం ఇలా ఉండదు, మారిపోతుంది. మాకు కూడా ఈ ప్రపంచాన్ని జయించాలని ఉంటుంది కదా ఆంటీ. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ప్లీజ్ అమ్మా, నేను వెళ్తాను. సరే, మన స్థాయికి మనకి తగ్గట్టు ఉండాలి. సరే అమ్మా, ఒక్క అవకాశం ఇచ్చి చూడము. సరే, ఒక అవకాశం ఇచ్చి చూస్తాను, కానీ నువ్వు బాగా చదువుకోవాలి. లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఎక్కడికి పంపను. అయినా ఇన్స్టిట్యూట్ అంటున్నారు, ఇన్స్టిట్యూట్లో ఏం చదివిస్తారు? ఇన్స్టిట్యూట్లో చదువు మాత్రమే కాదు అండి, ఇన్స్టిట్యూట్లో జీవితంలో ఎలా ఎదగాలి, ఇతరుల ముందర ఎలా ప్రవర్తించాలి అనేది కూడా చెప్తున్నాను. అదే కాదు, ఇంకా చాలా విషయాలు నేర్పిస్తారు ఆంటీ. సరే, నేను పంపుతాను. ఇప్పటి నుంచి మీరు ముగ్గురు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని బాగా ఉండాలి అందరూ. సరే, దానికి మీ ఆశీస్సులు పేరు నిలబెట్టాలా? మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలా? బాగా చదువుకొని బాగా ఉండాలి అందరూ కలిసిమెలిసి. సరేనా? సరే ఆంటీ. పేరు నిలబెట్టాలా మీరు? సరే ఆంటీ, ఆడపిల్లలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. అందుకే పంపిస్తున్నారు. దానికి మీ సపోర్ట్ ఉండాలి. మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోండి. Okay, so for that, my dear friends, everybody has to practice. Any doubts? No. So all of you take a break. ఏం చేస్తారు అక్కడ? ఇది హెచ్ఎం ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు. ఇక్కడ
ఎలా ఎగాలో నేర్పిస్తాను. ఇక్కడ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటామంటున్నారు కదరా, ఇంతకు మీరేం క్లాస్? మేమందరం ఇంగ్లీష్ చదువుతున్నాం. అయినా మీకు ఇంగ్లీష్ ఏం అవసరం? ఈ వయసులో ఇంగ్లీష్ ఎందుకురా? ఇంట్లో చల్లగా పట్టుకోకుండా ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చారంటే పాలేగాళ్ళు. మేము నేర్చుకోలేకనే ఆ, మేము పోలేక. మీ ముగ్గురిట్లో ఒకరన్నా ఇంగ్లీష్ మాట్లాడండి చూద్దాం. ఇంగ్లీష్లో మీరు మాట్లాడండి రా చూద్దాం. ఏంద్ర బాబు మీరు ఇంగ్లీష్లో ఎంత బాగా మాట్లాడుతున్నారు. మనం కూడా రేపు ఇష్టం వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం. జీవితానికి ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే హెచ్ఎం ఇన్స్టిట్యూషన్ చాలా బాగా. సో క్లాస్ ఏంటంటే హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యావ్ టు. మీనింగ్ ఏంటంటే హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది, హ్యావ్ టు అంటే చేయాల్సి వచ్చింది. దీని పక్కన వద్దు అనే విషయం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాలి, నేను మూవీ చూడాలి. Note down and got it. All of you take a break. रे यार आंध्रा మొబైల్ తీయరా? నేను ఒకటి పంపిస్తే అందరికీ షేర్ చేయాలి. ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకున్నాం, మనీని షేర్ చేసుకున్నాం, మనకి ఏ కష్టం వచ్చినా అన్ని షేర్ చేసుకున్నాం. ఇంగ్లీష్ని ఎందుకు షేర్ చేయకూడదు? అంత స్ప్రెడ్ చేయకుండా మన హెచ్ఎం ఇన్స్టిట్యూట్ని షేర్ చేయరా? ఏంట్రా అది అట్లా ఇస్తున్నావు? ఏదో హెచ్ఎంస్ ఇన్స్టిట్యూట్ అంటారా. ఏం నేర్పిస్తారా అక్కడ? కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఇంటర్వ్యూ స్కిల్స్, యాంకరింగ్, సెమినార్స్, డిబేట్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ అనేవి నేర్పిస్తారట. మరి వెళ్ళరా ఆడికి? అదే నాకు ఉదయం క్లాస్ ఉంది, మధ్యాహ్నం క్లాస్ ఉంది, ఎలా వెళ్తాను? సాయంత్రం ఖాళీనే కదరా? అరే మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళాలరా? పొద్దున క్లాస్కి ఎట్లా పోతావు, మధ్యాహ్నం క్లాస్కి ఎట్లా పోతావు, సాయంత్రం కూడా హెచ్ఎంస్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక క్లాస్ అనుకోరా? అలా అయితే ఓకే, సరే వెళ్తాను. నేర్పిస్తాను చూద్దాం. స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఇంటర్వ్యూ స్కిల్స్. అడ్మిషన్స్ కూడా ఖాళీ ఉన్నాయా? వెళ్ళి చూస్తే బాగుంటుంది. అలాగే మా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు. ఏంటబ్బా, ఇంగ్లీష్ నేర్పిస్తారా? మంచిదే కదా, ఒకరోజు వెళ్ళి చూద్దాం. ఎలాగో నా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు కదా. గీత, గీత ఒకసారి రారా. ఇది చూడ ఒకసారి. హెచ్ఎంస్ అకాడమీ అంట, వెళ్దామా? అక్క, మనమా? మన దగ్గర డబ్బులు ఉన్నాయా? మనం పెద్దవాళ్ళం కదా. డబ్బు అనుకున్నది మాత్రమే ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని కూడా ఇస్తుంది. పేదవాళ్ళమని నీకు నాకు మాత్రమే తెలుసు, ఇంగ్లీష్కి తెలియదు కదా. సరేలే, రేపటి నుంచి వెళ్దాం.
are you, mister? Yeah. After a long time. Yeah. Where did you go? Went to the interview. Okay. How was that? It's very nice. Super. Think so. Some people have come here because of you. Think so? Yeah. Yeah, that was awesome. Seriously, I'm very proud to you and very happy for that. And you have been checking me. Why can't you see about the people who are speaking there? Yeah, you can move. Thank you so much for coming. Yeah. Hi friends, today I am your host, myself Nageshwari. I would like to invite one of our friends who is short in our class, who is brilliant in our class, who is intelligent in our class. He is none other than Mr. Murali. Hi friends. Hello. How are you? We are ready. Okay, thank you for asking me. Let me introduce myself. My name is Jim Muliga. I belong to Jidam. I am studying 10th standard. My inspiration is my parents. My role model is APJ Abdul Kalam. My decision is to become a software engineer. My name is this topic is life wisdom. Nobody is real in this world except mother. A poor person has no friends. People don't like good thoughts. They like only good looks. People respect the money, not the person. When we are happy, we enjoy the music. When you are sad, you understand the lyrics. Art is not a basket for keeping tension or sadness. It is a golden box for keeping happiness and sweet memories. ఏంట్రా ఎలా ఉండవు ఆరు 16 అయింది 16 20 అయింది 26 ఇలా 40 అయింది రా నువ్వు నన్ను మాట్లాడు నేను వాళ్ళని మాట్లాడు వాళ్ళు వాళ్ళని మాట్లాడు వాడు వాడిని మాట్లాడు ఇలా అందరం మాట్లాడతాం రా We should thank you, HM Institute Skills Academy. Come on, boys. Hi guys, this is our Shiraj who is in front of you. Here to speak something about our short film. Our boys did fantabulous job and our HM Institute provided a good opportunity, great opportunity to us. And everyone worked hard. Thank you for supporting us. Keep supporting us. And if you have any talent to join our HM Institute, not only English, if you have any talents, cultural skills like activities, any activities, all are available in our HM Institute. Thank you. My friends, this is Vishwanath who is in front of you. Today I am standing in front of you because short film, to talk about our short film. Some members are telling to me, don't go to HM Institute, that is very time wasting issue, you are wasting your time. But I am proudly to say that all members, HM Institute is the platform to success. Why? Because HM Institute gave a lot of talent to me, a lot of happiness to me, a lot of energy to me, a lot of support to me, a lot of confidence to me. HMS, these 3 letters of way of knowledge. HM's, I don't forget HM Institute in my life, forever and never and never. So please come to HM Institute. If you want to come to HM Institute, we always welcome to you and heartily welcome to you. Short film got good, huge response and good response in our society. Please keep supporting us and stay with us. Heartily thanks to HM Institute.